ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన ఎన్నెన్నో కోటాను కోట్ల దేవాలయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయ విశిష్టతల గురించి చెప్పాలంటే ఒకటి రెండు కాదు, ఎన్నో. భక్తుల కోరికలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా వెలిసారాయన ఇక్కడ. సో ఆ స్వామిని ఇవాళ దర్శించుకొని ఆ ఆలయంలో ఉన్న మరిన్ని ఎన్నో అద్భుతమైన ఉపాలయాలను, ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని ఇవాళ మీకు చూపిస్తాను. ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే ప్రశాంతత మనకు తెలియకుండానే మనల్ని ఆవహించేస్తుందండి. చాలా చాలా ప్రశాంతమైన వాతావరణం. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రణగుణ ధ్వనుల నడుమ కూడా ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉందా అని అనిపిస్తుంది. అంతటి చక్కటి ఒక సుందరమైన ప్రదేశం అని చెప్పొచ్చు. ఆలయంలో ప్రతి ఒక్కటి కూడా ఏదో ప్రత్యేకతను సంతరించుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకి ఒక మహావిష్ణు అవతారం, శేషపాన్పుపై పవలిస్తున్న మహావిష్ణువు పద్మనాభ స్వామిగా మనకి దర్శనమిస్తారు. సో నా వెనక కనిపిస్తుంది కదా, ఎంత సుందరమైన వర్ణనాతీతమైన ఒక కట్టడం అంటే ఇది. చూడగానే నిజంగా ఆ మహావిష్ణువే ప్రత్యక్షంగా మన కళ్ళ ముందుకు వచ్చేసారేమో అన్నంతగా ఉంటుంది. అంత సుందరమైన భావోద్వేగానికి గురవుతారు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా. భక్తులందరికీ సిరి సంపదలు ప్రసాదించి ఆ శ్రీనివాసుడు లక్ష్మీ సమేతంగా ఇక్కడ కొలువు తీరి ఉన్నారు. సో అత్యంత అద్భుతమైన ఆ శ్రీనివాస దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా శ్రీనగర్ కాలనీకి వచ్చేయాల్సిందే. ఆలయంలో ప్రధాన ద్వారాల దగ్గర నుంచి మనకి గుడి గోపురాల వరకు ప్రతి ఒక్కటి విశేషంగానే కనిపిస్తాయి. ఈ ఆలయంలో చూసుకుంటే ఎన్ని దర్వాజాలు ఉన్నాయో అన్ని దర్వాజాలు కూడా దాదాపు 10 అడుగులకు పైగానే ఉన్నాయి. దాదాపు 8 దర్వాజాలు అంటే 8 ప్రవేశ ద్వారాలు మనకి ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో అతి చేరువలో ఉన్నాం. ఆయన గర్భగుడికి దగ్గరలో ఉన్నాం. ఆయన గర్భగుడి ఎదురుగానే ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభానికి ఎదురుగా తులసి కోట ఉంది. కిలోల కొద్ది బంగారాన్ని కూడా లొంగనివాడు ఒక్క తులసి దళానికి లొంగేశాడంట. సో అంతటి అద్భుతమైన శక్తివంతమైన తులసి మాత, తులసి మొక్క ఇక్కడ మనకి ఆ వెంకటేశ్వర స్వామితో పాటుగా పూజలు అందుకుంటూ కనిపిస్తుంది. ఆ స్వామి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభాన్ని దర్శించుకొని నమస్కరించి ఆ తర్వాతే ఆయన దర్శనం చేసుకోవాలి. సో ఆ విధంగా మనం లోపలికి వెళ్దాం. శ్రీనగర్ కాలనీలో భక్తుల కొంగు బంగారంగా కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఎదుట మనం ఉన్నాం. ఇప్పుడు ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నారు స్వామివారు. చక్కటి అలంకరణలో శోభాయమానంగా వెలుగుతున్న దృశ్యాల్ని మీరు పరిశీలించండి. ఆ వైకుంఠనాథుని దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు విశేషంగా ఇక్కడికి విచ్చేసి వారి వారి కోరికలను కోరుకుంటారు. ఆ తర్వాత వారి త్వరగా నెరవేరితే మళ్ళీ పునర్దర్శనాల కోసం ఎక్కువ మంది వస్తుంటారని ఇక్కడ అర్చకులు చెప్తున్నారు. స్వామివారి దర్శనం అనంతరం మనం ఆండాలమ్మ వారి దర్శనం చేసుకుంటాం. వరుసగా 3 మూర్తులు కూడా ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ భక్తులను కనువిందు చేస్తున్నాయి. స్వామివారికి కుడివైపున పద్మావతి అమ్మవారు, ఎడం వైపున ఆండాలమ్మవారు దర్శనమిస్తారు. ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోయే ఆ ప్రతిబింబాలను మీరు దర్శించుకోండి. స్వామివారి మూల విరాట్టుకు సరిగ్గా ఎదురుగా
గరుడ వాహనం మనకు దర్శనమిస్తుంది. గరుడులో ఆయన నమస్కార బింబంలో స్వామివారికి ఎదురుగా మనం దర్శించుకోవచ్చు. ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని పద్మావతి అండాలమ్మ సమేతంగా ఆయన ఎంతో శోభాయమానంగా వెలుగుతూ ప్రజలు ఏ కోరిక కోరినా కూడా కొద్ది రోజుల్లోనే ఆ కోరికను నెరవేరుస్తున్నారనేసి ఇక్కడ భక్తుల నమ్మిక. అంతేకాదు ఈ ఆలయం చుట్టూ ఈ ప్రాకారంలో నలువైపులా గోపురాలు కనిపిస్తాయి. బంగారు వర్ణంలో ఆయన ప్రధాన ఆలయం ఉంటే చుట్టూ శ్వేతవర్ణంలో వెలిగిపోతూ ఉంటాయి ద్వార గోపురాలు. అదేవిధంగా ఇక్కడ యాగశాల, గోశాల, పద్మావతి కళ్యాణ మండపం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. సీతారాముల సాక్షిగా ఇక్కడ ఎందరో దంపతులు ఒకటైతూ ఉంటారు ప్రతి ఏటా కూడా. ఖచ్చితంగా మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు ఇక్కడ ఎన్నెన్నో వేడుకలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ముక్కోటి ఏకాదశికి కూడా అనేక ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తిరుపతిలో ఏ విధంగా అయితే దేదీప్యమానంగా అంటే ఎంతో జీవకళతో ఉట్టిపడుతున్నారో స్వామివారు, అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్లో మనకు అత్యంత సమీపంలో శ్రీనగర్ కాలనీలో వెలిసిన ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా ఎంతో శోభాయమానంగా జీవకళతో ప్రతిబింబిస్తున్నారనేసి ఇక్కడ అర్చకులు చెప్తున్నారు. సో ఇక్కడ ఆలయానికి రోజు నిత్యం వచ్చే భక్తులు కూడా ఎందరో వేలాది మంది ఉంటారు. నిత్యం ఒక 5-10 నిమిషాలైనా సరే ఆ స్వామిని దర్శించుకొని ఇక్కడ కొద్దిసేపు ఆయన సన్నిధిలో ఉంటే ఎంతో ప్రశాంతత, ఆ రోజంతా బాగుంటుందని నమ్మిక. సో అలాంటి ఒక నిత్యంగా వచ్చే ఒక భక్తురాలు మనతో పాటు ఉన్నారు. ఆవిడని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు సుజాత అండి. సుజాత గారు, సో ఎలా మీరు రోజు వస్తుంటారా ఈ ఆలయానికి? ప్రతిదినం వస్తుంటాము, సాయంత్రం వస్తుంటాము. అన్నీ ప్రసాదాలు పెడతారు, బాగా మంగళారతులు చేస్తారు, బాగా అన్నీ చూసుకొని దేవునికి దండం పెట్టుకొని పోతాము. పాటలు పాడతాం అందరూ. వెంకటేశ్వర స్వామి మంచోడు, మాకు అన్ని అనుగ్రహాలు కనిపించినాడు, మాకు అంతే చాలు. ఎలా కోరుకోవాలి ఆయన్ని? ఎలా కోరుకుంటే కోరికలు నెరవేరుస్తారు? ఏం లేదమ్మా అట్లాంటివన్నీ. రోజు దర్శించుకుంటే చాలు. దర్శనం ఆయన కోరుకోనల్లా మనము, ఆయనే మమ్మల్ని మొక్కుతుంటే ఆయనే ఇస్తుంటాడు. నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ పోతూ ఉండే ఈ ఆలయంలో నిత్య అర్చనలు, పూజలు ఆ స్వామివారికి దగ్గరుండి చేసే ప్రధాన అర్చకులు శశికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఈ ఆలయ విశిష్టతలు, ఎందుకు ఇంత భక్తజనం ఇక్కడికి వస్తుంది అని. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మ. శ్రీనగరి ఆలయవాసం శ్రుతాభీష్టప్రదాయనే కళ్యాణ ప్రియవర్యాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. నా పేరు సౌమిత్రి శశికుమారాచార్యులు, శ్రీనగర్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ యొక్క ఆలయంలో 18 రోజులు స్వామివారికి తులసిమాలతోని అర్చన చేసినట్లయితే వారి యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్పి ఈ ఆలయ యొక్క విశిష్టత ఉంది. ఈ ఆలయంలో ఉదయం 6 గంటలకు స్వామివారి సుప్రభాత సేవతోని ప్రారంభమై 8 గంటలకు స్వామివారికి బాలభోగ నివేదన, మధ్యాహ్నం 11 గంటలకు మహానివేదన ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు మళ్ళీ ఆలయం ఓపెన్ చేసి 6 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, 7 గంటలకు స్వామివారికి ఆరాధన, 8 గంటలకు స్వామివారికి రాత్రిపూట నైవేద్యం చేసేసి పవలింపు సేవ ఉంటుందమ్మా. ఇది నిరంతరం జరిగేటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఈ యొక్క ఆలయంలో ప్రతి శుక్రవారం నాడు స్వామివారికి అభిషేక మహోత్సవం జరుగుతుంది. ప్రతి శ్రవణ నక్షత్రం, నెలలో శ్రవణ నక్షత్రం స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఆలయంలో ప్రతి పౌర్ణమి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, అలాగే చిత్తా నక్షత్రం రోజు సుదర్శన స్వామి హవన కార్యక్రమం కూడా ఈ యొక్క ఆలయంలో ప్రతి నెలలో జరిగేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అంటే ఎంతో పాజిటివిటీ, ఒక పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంది. వేద మంత్రాలు, వేద పారాయణం నిత్యం జరుగుతూ ఉంటుందంటే ఇక్కడ 4 వేదాలు ప్రతి నిత్యము పారాయణం జరుగుతూ ఉంటుంది. నలుగురు వేద పండితులు ఈ యొక్క కార్యక్రమాన్ని వారు ఇది చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉంటుంది. 4 వేదాల కార్యక్రమం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది.
ప్రతి ఒక్క భక్తులకు ఏదైనా వేద ఆశీర్వచనం కార్యక్రమం కావాలన్నా కానీ ఇక్కడ స్వామివారి దగ్గర టికెట్ తీసుకొని వారు వచ్చినట్టయితే ఆశీర్వచన కార్యక్రమం కూడా జరుగుతుంది. శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం ప్రధాన ఆలయంగా ఉన్న ఈ ఆలయంలో మరెన్నో ఉపదేవాలయాలు కూడా ఉన్నాయి. శివ పార్వతులు ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. అలాగే అయ్యప్ప స్వామి సేవలు కూడా ఇక్కడ అనేకం అత్యంత వైభవంగా శబరిలో ఎలాగైతే జరుగుతాయో అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయి. సో అంతటి ఘనమైన కీర్తి ఈ ఆలయం సొంతం. అదేవిధంగా మనకి ఇక్కడ హనుమాన్ ఆలయం కూడా, నాగదేవత ఆలయం, ఒకరు ఇద్దరని కాదండి, సకల దేవతలు కొలువుదీరి ఉన్న సౌభాగ్యమైన మందిరం శ్రీనగర్ శ్రీ వెంకటేశ్వర ఆలయం. ఖచ్చితంగా సమీపంలో ఉంటే కనుక ఒక్కసారి దర్శించుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది.